సహజంగా షుగర్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు ఒకటి చేస్తారు. భోజనానికి ముందు టెస్ట్ చేయించుకుని భోజనం తర్వాత మళ్ళా టెస్ట్ చేయించుకుంటారు. ఎందుకని? ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు, పరగడుపున ఉన్నప్పుడు ఎంత షుగర్ ఉంది, తర్వాత ఏదైనా తిన్న తర్వాత ఎంత షుగర్ ఉంది టెస్ట్ చేయించుకుంటారు. కరెక్ట్గా తెలుస్తుందని మెజర్మెంట్స్. ఏదో ఒకటి చేస్తే సరిగ్గా తెలియదని డాక్టర్లు ఏం చేస్తారంటే 2 టెస్టులు చేస్తారు, ముందు తర్వాత, భోజనానికి ముందు భోజనానికి తర్వాత. అలా టెస్టులు చేసి ఆ టెస్టుల్లో ఎంత ఉన్నదో చూసి బ్యాలెన్స్గా ఇప్పుడు నీకు షుగర్ ఉందా లేదా, ఉంటే ఏం మెడిసిన్ వాడాలి, ఎంత పవర్ మెడిసిన్ వాడాలి, నువ్వు డైట్ చేయాలా, డైట్ కంట్రోల్ ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా నీకు తెలపడం జరుగుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఒక మనిషి జీవితం పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత. ఒకటి, నీవు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, తెలుసుకోక ముందు. 2, బాప్తీసం తీసుకున్న తర్వాత, బాప్తీసం తీసుకోక ముందు. జలప్రళయానికి ముందు, జలప్రళయం తర్వాత. మరణానికి ముందు, మరణం తర్వాత. యేసు ప్రభువుకు ముందు, యేసు ప్రభు తర్వాత. వివాహానికి ముందు, వివాహం తర్వాత. ఇలా ప్రతిదీ అంశాలన్నీ ఉన్నాయి. ఈ అంశాలన్నింటిలో ఫస్ట్ నీకు ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, నీవు యేసు ప్రభుని తెలుసుకొనక ముందు, తెలుసుకున్న తర్వాత ఏంటి, నువ్వు ఏంటి అనేది నీకు నువ్వు పరిశీలన చేసుకో. ఫస్ట్ నేను యేసు ప్రభువుని తెలుసుకొనక ముందు ఎలా ఉన్నాను, యేసు ప్రభువుని తెలుసుకున్నాక ఏమైనా మారేనా లేదా, మార్పు వచ్చిందా లేదా, అలాగే ఉన్నానా నేను, నా జీవితం అలాగే ఉందా, నేను దేవునికి అనుగుణంగా జీవిస్తున్నాను లేదా, తెలుసుకోకముందు నేను ఎలా ఉన్నాను, తెలుసుకున్న తర్వాత ఎలాగున్నాను, నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని నీకు నువ్వు మార్కులు వేసుకో. నీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ నువ్వు ఒక క్లారిటీగా ఉండాలి. జీవితం అంటే, యేసులో జీవితం అంటే ఫస్ట్ నీకు ఒక క్లారిటీ ఉండాలి. ఏట క్లారిటీ చెప్పనా? నేను లోకంలో నుండి ప్రత్యేకింపబడిన దానను, లోకములో నుండి ప్రత్యేకింపబడిన వాడను. ఫస్ట్ నీకు ఈ క్లారిటీ ఉండాలి. చాలామందికి మన క్లారిటీ లేనిది ఏంటంటే, అది లేదు క్లారిటీ. నువ్వు అసలు క్రైస్తవం అంటే, క్రీస్తుని తెలుసుకోవడం అంటే ఫస్ట్ నువ్వు ఈ లోకములో నుండి నువ్వు ప్రత్యేకించబడి, నిన్ను ఇక్కడ సెపరేట్గా ఉంచాడు దేవుడు. నిన్ను ఇక్కడ సెపరేట్గా ఉంచాడు. అది నువ్వు తెలుసుకోవట్లేదు. నేను ఇంకా లోకములోనే ఉన్నాను అని అనుకుంటున్నాను, భ్రమపడుతున్నావు. దానికి ఇష్టం లేదు దేవుడు. క్రికెట్ టీం ఉందండి, క్రికెట్ టీం ఉంది, 2 జట్లు ఆడతాయి, అవునా? 2 క్రికెట్ టీములు 2 జట్లు ఆడుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూపు వ్యక్తి ఆ గ్రూపులోకి వెళ్ళి ఆ మ్యాచ్లో ₹1 కోటి ఇస్తానన్నా కానీ ఆ గ్రూప్లోకి వెళ్ళి ఆడడు. ఆ మ్యాచ్ మట్టుకి ₹1 కోటి ఇస్తాను రమ్మని అడిగిన ఈ టీంలు మెంబర్ వెళ్ళి ఆ టీం మెంబర్లోకి వెళ్ళి ఆడడు. అలా ఆడితే బ్యాన్ చేయబడతాడు, తన జీవితం నాశనం అయిపోద్ది. అందుకు కాబట్టి ఏ టీంలో సెలెక్ట్ అయ్యాడో అదే టీంలో ఆ మ్యాచ్ మొత్తం కొనసాగుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక గ్రూప్లో నుండి కొంతమందిని సెలెక్టివ్ పీపుల్స్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నుకుని పైకి లాగి నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఒక సముద్రంలో చేపలు ఎన్నో ఉన్నాయి, ఒక సముద్రంలో నిండా చేపలు ఉన్నాయి. ఒక గాలు వేసి లేకపోతే ఒక వల వేసి అందులో పడ్డాయల్లా ఒక బుట్టలో వేసినట్లుగా దేవుడు ఏం చేశాడంటే, ఈ లోకమనే ఈ సముద్రంలో ఉన్న ఈ మనుషులందరిలో నుండి దేవుడిని ప్రత్యేకపరిచి ఆయన గ్రూప్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన చుట్టూ నిన్ను కూర్చోబెట్టుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత అందులో ఒక ఆవిడ లేసి మరలా ఏదైతే పాత గ్రూప్ ఉందో తెలియక, నేను అటు ఇటు రావచ్చు కదా, అటు ఇటు వెళ్ళొచ్చు కదా, అక్కడికి కూడా వెళ్ళి కొంతసేపు అక్కడ గడిపి మళ్ళీ ఇక్కడ రావచ్చు కదా అనే ఉద్దేశంతో అక్కడికి ఇక్కడికి తిరుగుదామనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దేవుని మనసు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఎలా ఉంటుంది ఆయన మనసు? ఎలా ఉంటుంది? చాలా బాధపడద్ది. ఎందుకని?
నేను ఈవిడ్ని లేకపోతే ఇతన్ని ప్రత్యేకపరిచి సెలక్షన్ చేసుకుని నా టీములోకి తెచ్చుకుంటే ఈవిడేంట్రా అవతల వాళ్ళ టీంలోకి వెళ్ళి ఆడతానంటున్నాడు. ఆడవాళ్ళు అవచ్చు, మగవాళ్ళు అవచ్చు. అప్పుడు దేవుడు నేనేం చేస్తాడు? బ్యాన్ చేస్తాడా లేకపోతే పోనీలేని సర్దుకుంటాడా? చెప్పాలి అందరు కూడా. అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా? మిమ్మల్ని బ్యాన్ చేసేస్తాడు. అర్థం ఉందా? ఒక్కొక్కసారి లైఫ్ టైం బ్యాన్ చేస్తాడు. ఒక్కొక్కసారి. చాలా జాగ్రత్త సుమా. భయపడాలి దేవుడు అంటే. భయపడాలి సుమా. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కుదరదు. మనం ముందు ఒక క్లారిటీ ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే లోకములో నుండి ప్రత్యేకింపబడి మనం వచ్చాం. కాబట్టి ఫస్ట్ ఆ క్రైస్తవులకి ఆ క్లారిటీ ఉండాలి. అది లేదు చాలామందికి. మళ్ళీ మనం లోకంలోనే ఉన్నాం కదా, లోకంలోనే కలిసిపోతాం కదా, లోకానుసారంగా జీవితాం కదా అంటే కుదరదు. వన్స్ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అంతే. దేవుళ్ళలోనే కొనసాగాలి జీవితాంతం. జీవితం తర్వాత అసలైన జీవితం ఉంటుంది. యుగాలు జీవిస్తావు. దాని కొరకు ప్రయాసపడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. కొలస్సీలు 1:21. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారినై యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వల్ల ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. మీ స్థితి, నా స్థితి, మనందరి స్థితి కూడా ఈ వాక్యాన్ని బట్టి అర్థమైపోతుంది. ఏంటి ఈ వాక్యం బట్టి అర్థమవుతుందంటే మనల్ని ఎలా ఆయన చేశాడో చూడండి. మరియు గతకాలమందు అంటే ఎప్పుడు? గతకాలం అంటే ఎప్పుడు? ముందు, దేవుని తెలుసుకొనక ముందు ఎలాగున్నాం మనం? దేవునికి దూరస్తులను. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. దేవునికి తెలుసుకోక ముందు మనం దేవునికి ఎలా ఉన్నాం? దూరంగా ఉన్నాం. దేవునికి దూరంగా ఉన్నాం. అవునా? మరి ఇప్పుడు కూడా దూరంగా ఉంటే ఎలా అండి? చెప్పండి, చెప్పాలి. దేవుని తెలుసుకొనక ముందు నువ్వు దేవుడికి దూరంగా ఉంటే అది పద్ధతి. నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత కూడా దేవుడికి దూరంగా ఉంటే దాన్ని ఏమంటారు? పెళ్ళి అవ్వలేదమ్మా, పెళ్ళి అవ్వలేదు. ఆ అమ్మాయి ఎక్కడో ఉంది, ఈ అబ్బాయి ఎక్కడో ఉన్నాడు, ఎవరికి ఏం తెలియదు. వాళ్ళిద్దరికీ దేవుడు పుట్టించినప్పుడే ఈ అబ్బాయి పక్కటెమ్మ కూడా తీసేసి ఒక అమ్మాయిని చేసి ఎక్కడో పెట్టేశాడు. భూపాలపట్నంలో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఈ అమ్మాయిని ఏ వైజాగ్లోనో, ఏ కాకినాడలో, అయితే ఏ అమలాపురంలో, లేకపోతే ఏ గుంటూరులోనో ఎక్కడో పెట్టేశాడు. లేకపోతే మన ప్రక్కనే ఉన్న ఈ ప్రక్క ఊర్లోనే ఎక్కడో పెట్టేశాడు. తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? నా ప్రక్క ఎముక ఒక స్త్రీగా చేయబడి ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? పెళ్ళి కుదిరిన తర్వాత, దేవుడు సిద్ధపరిచిన తర్వాత, నిశ్చితార్థం అయిన తర్వాత తెలుస్తుంది. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు వరకు మీరు ఎక్కడున్నారో దూరంగా ఉన్నారు, సమీపంగా లేరు. మీరు పెళ్ళి అయిన తర్వాత కూడా దూరంగా ఉంటారండి ఎవరైనా? చెప్పండి. పెళ్ళి అవ్వక ముందు దూరంగా ఉన్నారు, ఓకే. పెళ్ళి అయిన తర్వాత దూరంగా ఉంటే సమాజం ఏమంటది? పెళ్ళి అయిన తర్వాత దూరంగా ఉంటే జనం ఏమనుకుంటారు? మీరే అర్థం చేసుకోవాలి. వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చిందిరా, వీళ్ళు కలిసి కాపురం చేయట్లేదు, వీళ్ళు విడిపోయారు, గొడవ పడుతున్నారు, దూరంగా ఉన్నారు, వీళ్ళ మధ్య ఏదో జరిగింది. ఎందుకని? ఇప్పుడు కూడా దూరంగా ఉండడంలో అర్థం లేదు, అవ్వకముందు దూరంగా ఉండడంలో అర్థం ఉంది, అయిన తర్వాత దూరంగా ఉండడం అర్థం లేదు. అలాగే నీవు గత కాలం ముందు దేవునికి దూరంగా ఉన్నావు, ఏదో అయ్యింది. కానీ ఇప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండడంలో అర్థం ఏమాత్రం కూడా లేనే లేదు, అర్థం లేదు, వ్యర్థమే ఉంది. దేవునికి దూరస్తులైతే అది వ్యర్థము తప్ప అర్థవంతమైనది ఎంత మాత్రం కూడా కానే కాదు. అందుకే దేవుడు అంటున్నాడు,
గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండెను. మీ మనసులో ఎలా ఉన్నారంటే దుష్క్రియలు చేస్తూ మీ మనసు నుండి విరోధ భావంతో ఉన్నారు. మీరు అంటే వ్యతిరేకమైన స్వభావంతో ఉన్నారు. దేవుని పట్ల, దేవుని ఆజ్ఞల పట్ల వ్యతిరేకమైన స్వభావంతో ఉన్నారు. దేవుడి పట్ల వ్యతిరేకమైన స్వభావంతో ఉన్నారు. మీ దుష్క్రియల వలన మీరు ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే అప్పుడు దేవుడు మీ గురించి ఏం చేశాడు చూడండి. మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే, మీరు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మీరు ఆయనకి విరోధభావంగా ఉన్నప్పటికీ, మీరు ఆయన పట్ల శత్రుత్వము కలిగి ఉన్నప్పటికీ, దేవుడు మాత్రం మీ పట్ల ఎలా ఉన్నాడంటే తన సన్నిధిలో మిమ్మల్ని పరిశుద్ధులుగా చెయ్యాలని, తన సన్నిధిలో మిమ్మల్ని నిర్దోషులుగా చెయ్యాలని, తన సన్నిధిలో మిమ్మల్ని నిరపరాధులుగా చెయ్యాలని. 3 ఎలా ఉన్నారు మీరు, ఎలా చేయాలనుకుంటున్నాడు దేవుడు. గత కాలమందు మీరు దుష్క్రియల చేత దేవునికి దూరంగాను విరోధ భావం కలిగి. మూడు పాయింట్లు. దుష్క్రియల చేత 1 దేవుడికి దూరంగా, 2 దేవుని మీద విరోధంగా, 3 కలిగి ఉన్నారు. మీరు దుష్క్రియలు చేస్తున్నారంటే చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు, దేవుడికి వ్యతిరేకమైనది. అంతేకాకుండా దేవుడికి దూరంగా ఉన్నారు. అలాంటి వారి మిమ్మల్ని దేవుడు ఏం చేస్తున్నారంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను, మూడింటికి 3 వేసి మిమ్మల్ని దేవుడు ఆకర్షించుకొని ఆకట్టుకుని ఆయన సన్నిధిలో నిలబెట్టడానికి, ఆయన సన్నిధిలో నిలబడే అర్హత, హక్కును, పరిశుద్ధతను దేవుడు మీకు ఇవ్వడం కొరకు దేవుడు ఏం చేశాడో తెలుసా. ఊరికినే రావాలంటే దేవుడు కూడా చాలా కష్టపడ్డాడు నిన్ను రక్షించడం కోసం. అర్థమవుతుందా? దేవుడు కూడా చాలా కష్టపడ్డాడు నిన్ను రక్షించడం కోసం. ఎంత కష్టపడ్డాడంటే నిన్ను నిరపరాధిగా చేయడం కొరకు, నిన్ను అపరాధం నుండి తప్పించడం కొరకు దేవుడు ఎంత త్యాగం చేశాడంటే చూడండి. ఆయన మాంసయుక్తమైన దేహమందు, ఆయన మాంసయుక్తమైన దేహమందు అంటే నిజానికి దేవుడికి దేహం లేదు. అర్థమవుతుందా మీకు? దేవునికి దేహము లేదు. ఆయన ఆత్మస్వరూపి. నిజానికి ఆయన ఆత్మస్వరూపుడు. ఆయనకి దేహం లేదు, మాంసయుక్తమైన దేహం లేదు ఆయనకి. ఆయన ఇలా ఉంటాడు అని ఎవరు చెప్పలేరు. ఆయన చూసిన వారు ఎవరు బ్రతకలేరు. అందుకే ఆయన ఏం చేశాడంటే నిన్ను నిరపరాధిగా చేయడం కోసం, పరిశుద్ధిగా చేయడం కోసం, ఇంకేమో నిర్దోషిగా చేయడం కోసం దేవుడు ఏం చేశాడంటే ఆ ఆత్మ రూపంలో ఉన్న ఆ దేవుడు మాంసయుక్తమైనటువంటి శరీరాన్ని కలిగి ఈ భూలోకంలోనికి మనిషిగా వచ్చాడు. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదం. హల్లెలూయా. ఇప్పుడు శరీరం చచ్చిపోయింది అనుకుంటే ఆత్మ చచ్చిపోద్దా? చెప్పాలమ్మా అందరూ కూడా. ఆత్మకు సావు లేదు, శరీరానికే ఉంది. శరీరానికి దెబ్బ తగిలింది అనుకోండి, ఆత్మ దెబ్బ తగులుతుందా? శరీరమే బాధపడుతుంది. 3 ఉంటే మనిషికి: ఆత్మ, ప్రాణము, శరీరము. ఈ ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావు లేదు, శరీరానికి మాత్రమే ఉంది. నిజానికి చెప్పాలంటే ఆత్మయున్న దేవుడు మనిషిని మట్టితో చేశాడు కదా. అంటే మనిషికి ఇంత ఆధిక్యత ఎందుకంటే ఇప్పుడు మిగతావన్నీ కూడా అన్నీ ఏంటి, మొత్తం ఈ సృష్టి అంతా కూడా జీవరాశులు, పక్షులు, మృగాలు, చెట్లు, ఆకుకూరలు ఇవన్నీ కూడా సృష్టించి దేవుడు
వాటిలన్నిటిని నోటి మాటతో కలగజేసి మనిషిని మాత్రం మట్టితో చేశాడు. మట్టితో చేసిన తర్వాత అక్కడతో అయిపోలేదు. మరి ఆ మట్టితో చేసిన ఆ బొమ్మ దగ్గరికి దేవుడు వచ్చి మనిషిని చూసి జీవము కలుగును గాక అంటే సరిపోను కదా. అన్నాడా అమ్మా? అన్నాడా? అనలేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మస్వరూపుడైన దేవుడు తనలో ఉన్నటువంటి ఆ జీవవాయువును ఆ బొమ్మ నాసిక రంధ్రముల ద్వారా ఊదితే అప్పుడు ఈ పరిశుద్ధాత్మని యొక్క, ఈ దేవుని యొక్క ఆ జీవవాయువు ద్వారా అతనిలోనికి ఆత్మ వెళ్ళింది. ఇప్పుడు జీవాత్మ అయ్యాడు. ఆయన అయ్యాడు లేదా? అయ్యి లేచి నిలబడ్డాడు. అవునా? నెక్స్ట్ ఇప్పుడు హవ్వను చెయ్యాలి కదా ఆయన. స్త్రీని కూడా ఒక బొమ్మ చేసి అలాగే జీవాత్మ ఓదాలి కదా. ఊదాడు. అలాగా ఎలా చేశాడు? ఆదాము పక్కటి ఎముకలోంచి ఒక ఎముక తీసి అవ్వను చేశాడు. అంటే ఇక్కడ ఇద్దరిని వేరువేరుగా చేయలేదు దేవుడు, ఒక్కరిని ఇద్దరుగా చేశాడు. నెక్స్ట్ ఇప్పుడు అంటే ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దేవుడు ఊదిన ఆత్మట మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్దంట. ఈ మట్టంట మట్టిలో కలిసిపోతాడు. ప్రసంగిలో రాయబడి ఉంటుంది. ఆది కాండంలోనేమో మట్టితో బొమ్మను చేసి జీవాత్మ ఊస్తే, ప్రసంగిలో ఏమంటది? మన్ను వెనుకటికి మన్ను అయిపోవును, ఆ ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆత్మ దేవుని దగ్గరికే పోవును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ ఆత్మకు సావు లేదు. ఆత్మ ఎప్పటికీ నిలిచి ఉండేది. అయితే ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మీరు అనుకుంటారు, ఎస్ బాగానే ఉంది కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది కదా, ఇంక మనకు భయం ఏంటి అనుకుంటున్నారేమో. దేవుడి దగ్గరికి అయిపోయిన తర్వాత ఆ ఆత్మలన్నింటికి తీర్పు తీర్చి ఆయన దేన్ని పరలోకంలో పంపించాలో, దేవుని నరకానికి పంపించాలో ఆయన డిసైడ్ చేస్తాడు. అక్కడ ఈ లోకంలో దేవుడికి కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. ఎందుకంటే ఆయన కృపను బట్టి, ఆయన కృపా బాహుళ్యమును బట్టి, ఆయన దయను బట్టి కొంతమంది ఇక్కడ సర్వ్ అయిపోతుంటారు అలాగా. కానీ ఎక్కడ దొరికేస్తారంటే దేవుడికి కరెక్ట్గా ఆయన రాజ్యము ఏది? ఆయన రాజ్యము అది. ఆయన రాజ్యము, ఆయన రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు ఆయనే అధిపతి అక్కడ. అవునా? ఇంకక్కడ ఇక్కడలాగా ఇంకెవరు ఉండరు అక్కడ. ఒక్కడే దేవుడు. ఈ భూలోకానికి ఒక్కడే దేవుడు. కానీ మనుషులు అనేక దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు కదా. ఇక పరలోకములు అలా ఉండదు. ఇక్కడ ఎవరిష్టం వచ్చిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. పరలోకంలోకి అలాగ ఉండదు. ఒకటే గేటు. ఆ గేటు దగ్గర యేసు ప్రభు పెట్టిన వాళ్ళే ఉంటారు తప్ప ఇంకెవరు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నువ్వేం చేయాలంటే, నువ్వు యుగ యుగాలు జీవించడానికి ఈ ఆత్మ దేవుడి దగ్గర సంచరించడానికి కావాల్సినటువంటి వెసులుబాట్లన్నీ ఇక్కడే నువ్వు చేసుకోవాలి. ఇది నీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం. నువ్వు ఇక్కడ దానికోసం ఏర్పాటు చేసుకోవడానికి నీకు ఇచ్చినటువంటి టైంని నువ్వు ఉపయోగించుకోవాలి. ఈ టైంని నువ్వు వృధా చేస్తే, ఈ టైంని నువ్వు ఇష్టానుసారంగా వాడుకుంటే తర్వాత నువ్వు చాలా బాధపడతావు. మన వాళ్ళు అనుకుంటారు, ఉదాహరణ చెప్తున్నాను, అరే రే ఒక 15 సంవత్సరాల కిందట బంగారం 3500 కాసు. అంతేనమ్మా? ఓ 15 సంవత్సరాల కిందట బంగారం ఎంత? 15-20 సంవత్సరాల కిందట, నా చిన్నప్పుడు లేదా మీ చిన్నప్పుడు ఉంటాయి కదా, నాకు బాగా గుర్తు 3500 ఉండేది బంగారం. ఇప్పుడు 50,000 60,000 అయిపోయింది కదా. మీలో చాలామంది అనుకుంటారు, ఇక్కడ చాలామంది, అరే రే అప్పుడు కొనేసుకోవాల్సిందిరా 3500, అబ్బా ఇప్పుడు ఒక కాసుకు పెట్టి డబ్బులు వస్తే అప్పటికి 20 కాసులు వచ్చేస్తుంది, 15 కాసులు వచ్చేసింది కదా అనుకుంటారు. అవునా కదా? అవునా? లేకపోతే పూర్వకాలంలో ఒక ఎకరం పొలం కొనాలంటే ఒక 50,000 1,00,000 వచ్చేసేది. ఇప్పుడు 50 లక్షలు మినిమం 30 నుండి తక్కువ, అంటే ఎక్కడో దూరం వెళ్ళిపోతే 30కి లేదులే ఇప్పుడు, ఎక్కడ 40-50 పెట్టాలి. అంటే అదే మనము చాలా ఒక 20 సంవత్సరాల కిందట అయితే 1,00,000 రూపాయలకి వచ్చేసేది. అంటే ఇప్పుడు ఒక ఎకరం కొనే డబ్బులు పెడితే ఒక 20 సంవత్సరాల
కిందట ఒక 10-15 ఒక 20 ఎకరాలు వచ్చేసేది. అరే రే చాలామంది అంటారు ఇప్పుడు ఆ రోజుల్లో కొనలేకపోయేవారా మేము, డబ్బులు ఉండే కొనలేకపోయాం ఏటో కానీ వృధా చేసేసేవాళ్ళం డబ్బులు. అవి కొన్నాం, అవి కొన్నాం, ఇవి కొన్నాం, వేస్ట్గా అవన్నీ పోని అవి అప్పుడు బంగారము పొలము కొనేసుకుంటే భలే ఉండరా, కొనలేకపోయాం అని బాధపడుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది బాధపడుతూ ఉంటారు. కొంతమంది తెలివితేటలుగా కొనుక్కున్న వాళ్ళు బాగుపడ్డారు, అలా వదిలేసిన వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. అరే అప్పుడు చాలా తక్కువ ఉండేదిరా బంగారం, కాసు 5,000 ఉండేది, 6,000 ఉండేది, అప్పుడు కొనేస్తే 10 కాసులు వచ్చేసినాం, ఇప్పుడు 50,000 కొనవలసి వస్తుంది. అరే అప్పుడు అప్పుడు ఎకరం 1,00,000 ఉండేదిరా, అప్పుడు కొనేస్తే భలే ఉండని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అప్పుడు ఇచ్చాడు అవకాశం, అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేదు, ఇప్పుడు ఆ అవకాశం రాలేదు. అలాగే రేపొద్దుట మనం ఈ లోకంలో ఒక 70, 80, 90, 100 ఆ పైన జీవించేసిన తర్వాత యుగ యుగాలు జీవించే సమయంలో నువ్వు ఇక్కడ సంపాదించుకోలేదు కదా, అప్పుడు నువ్వు బాధపడతావు అక్కడ. అరే రే అప్పుడు చాలా వీలుందిరా సంపాదించుకోవడానికి, భూలోకంలో ఉన్నప్పుడు చాలా దేవుడు అనుకూలత ఇచ్చాడు, భూలోకంలోకి అందుకే పంపించాడేమో మమ్మల్ని, చాలా అవకాశాలు ఉన్నాయి అక్కడ, మనం ఏం చేయలేకపోయాం. ఇప్పుడేమో అనవసరంగా వాడు చూడు బంగారు ఇంట్లో ఉన్నాడు, నేను చూడు ఇక్కడ ఉన్నాను అనేటటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడు నీకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ, గోల్డెన్ ఛాన్స్, మిస్ అవ్వకూడదు. మీరు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని దేవుడు అనుగ్రహించే కృపకి మీరు పాత్రలు అవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా అవ్వడం కోసం దేవుడు నిన్ను ఏం చేశాడంటే నిరపరాధిగా నిన్ను నిలబెట్టడం కోసం మాంసాన్ని ధరించుకుని మనిషిగా భూలోకానికి వచ్చి నిన్ను సంపాదించుకోవడం కోసం, నిన్ను నిరపరాధిగా మార్చడం కోసం, నిన్ను నిర్దోషిగా చేయడం కోసం, నిన్ను దేవుడికి దగ్గరగా చేయడం కోసం ఆయన మాంసయుక్తమైన శరీరాన్ని ధరించి దెబ్బలు తిని రక్తాన్ని చిందించి మరణము పొంది సిలువలో మరణం పొంది నిన్ను కాపాడుకోవడం, నిన్ను రక్షించుకోవడం కోసం తను వెల చెల్లించాడు. మీకు బాగా అర్థమైన ఓ మాట చెప్తాను, ఆలకించండి. ఇప్పుడు నువ్వు పాపంలో ఉన్న నువ్వు నీ కోసం ఆయన వెల కట్టాడు అంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు, ఒక ఉదాహరణ చెప్తాను. ఏమిటంటే ఒక వ్యక్తి ఒక బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు తన దగ్గర లైసెన్స్ లేదు. లైసెన్స్ లేకపోతే ఒక పోలీస్ ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసిన తర్వాత అతను లైసెన్స్ ఇమ్మంటే సారీ సార్ ఇంటి దగ్గర ఉండిపోయింది మర్చిపోయాను అన్నాడు. అయితే ఒక 500 ఫైన్ అన్నాడు. కట్టేశాడు. కట్టేసి రసీదు ఇచ్చుకున్నాడు. ఈ రసీదు ఎంతవరకు పనిచేస్తుందంటే 24 అవర్స్ పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తుంది. 24 గంటల్లో ఆ రసీదు జేబులు పట్టుకుని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత తను అదే బైక్ని వేరే ఫ్రెండ్కి అవసరం వచ్చి తను దిగేసి తన ఫ్రెండ్కి ఇచ్చిన తర్వాత ఎవరు ఆగరా, ఇదిగో లైసెన్స్ లేదు, ఈ రిసిప్ట్ని జేబులో పెట్టుకో, ఈ రిసిప్ట్ నువ్వు పెట్టుకుని వెళ్ళు, ఎవరైనా పోలీసులు ఆఫ్ చేస్తే ఈ రిసిప్ట్ చూపించు అన్నాడు. తన ఫ్రెండ్ తన బైక్ తీసుకుని ఆ రసీద్ జేబులో పెట్టుకుని వెళ్ళాడు. ఎదుర పోలీసులు ఆఫ్ చేశారు. ఆఫ్ చేసినప్పుడు వెంటనే వీడు ఏం చేశాడండి, ఈ జేబులో ఉన్నటువంటి ఈ రిసిప్ట్ తీసి పోలీసులకు చూపించాడు. ఓకే వెరీ గుడ్ వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు ఈ రసీదుకి వెల చెల్లించింది ఎవరమ్మా? అమ్మా అర్థమైందా మీకు? ముందుగా ఎవరో ఆ బండి గల ఓనర్ కట్టాడు. కానీ ఇతడు కూడా ఏమయ్యాడు, ఇప్పుడు సేవ్ అయ్యాడు. అర్థమైంది కదా మీకు? అంటే ఇప్పుడు నువ్వు నీ పాపానికి వెల ఎవరు చెల్లించారు? యేసు ప్రభు చెల్లించాడు సిలువ రక్తం ద్వారా. ఇప్పుడు ఆ ఉచితంగా ఆ నీతియుక్తమైనటువంటి ఆ త్యాగం ద్వారా మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం ఇంచక్క దాటేస్తున్నాం. అవునా లేదా? రసీదు మన జేబులో పెట్టేశాడు యేసు ప్రభు. ఆయన నీ పాపాల గురించి వెల చెల్లించేసేసి నిన్ను దాటించేస్తున్నాడు.
మనం అలా ఫ్రీగా దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా నిన్ను దేవుడు చేశాడు. ఓకే, అంటే నువ్వు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, గత కాలం ముందు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు. ఈ రెఫరెన్స్ మీకు చూపిస్తాను, ఈ అంశం గురించి రెఫరెన్స్లో. ఎఫెసీ 2:1 చూడమ్మా. మీ అపరాధము చేతను పాపము చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆ ఆ ఆ ఆ మీరు ఈ ప్రపంచ ధర్మము చప్పున మునుపు నడుచుకుంటురి వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యం అంతట్లో నుంచి ఒక భాగం మనం తీసుకోగలిగితే, ఫస్ట్లో ఏమనుంది, మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను లేపెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమపడతామండి. హల్లెలూయా. మనము మునుపు ఎలా ఉన్నామంటే, అంటే దేవుని దగ్గర రాకముందు పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయిన స్థితిలో ఉంటే, క్రీస్తు ఎలాగైతే సిలువ వేయబడి చనిపోయాడో, తిరిగి మళ్ళీ ఎలా అయితే లేచాడో, సమాధిని కలిసి పునరుద్ధానుడయ్యాడో, ఇప్పుడు మనల్ని ఆ చనిపోయిన స్థితిలో నుండి దేవుడు మనల్ని లేపాడు. ఎలా ఉన్నామంటే అప్పటికి మనము కింద ఉన్నాం. కింద రాయబడింది, ఈ ప్రపంచ ధర్మము చప్పున మనము నడుచుకుంటూ ఉన్నామంట. అంటే అప్పుడు క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలు కానీ బైబిల్ ప్రకారంగా కానీ మనం నడుచుకుంటలేదంట. ఈ ప్రపంచ ధర్మం ఏదైతే ఉందో దాని ప్రకారమే నడుచుకుంటాం. అలా స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా లేపాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత కొలస్సీ 3, నేను ముగించేస్తున్నాను రెఫరెన్స్లో. కొలస్సీ 3:7, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు. ఎవరి మధ్య? పూర్వము అంటే దేవునికి ముందు ఎవరి మధ్య జీవించారు? మీరు లోకంలో జీవించారు, అందరి మధ్య జీవించారు. చదువు. మీరును వీటిని అనుసరించి నడుచుకున్నారు. ఏటిని అనుసరించి నడుచుకున్నారు? దేవుడు చేయొద్దన్న ప్రతి పని చేశారు, దేవుడికి విరుద్ధమైన కార్యములు చేశారు. చేసి ఏం చేశారు? అప్పుడు ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అన్నిటినీ విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు రెండింటికి ముందు ఎలాగున్నారు, తర్వాత ఎలాగున్నారు అనేది విషయాలు మీకు ఇక్కడ అర్థమవుతుందా లేదా? మీరు ఇప్పుడు నేను చదివించిన రెఫరెన్స్లన్నీ కూడా అయ్యే. నువ్వు ఫస్ట్ ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగుంటున్నావు, అదే ఈ విషయాలన్నీ కూడా. కొలస్సీ 1:21 అదే, ఎఫెసీ 2:1-6 వరకు కూడా అదే, ఇప్పుడు కొలస్సీ 3:7 అదే. నువ్వు ఎలా ఉన్నావు, మునుపు ఎలా ఉన్నావు, పూర్వం ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు. పూర్వము పాత స్వభావాన్ని తీసేసి ఇప్పుడు నువ్వు నవీన స్వభావాన్ని ధరించుకున్నావు. నువ్వు అలాగే బ్రతకాలి. పూర్వం ఈ లోకములో అందరితో పాటు నువ్వు చేసావు అన్ని కార్యాలు, కానీ ఇప్పుడు మాత్రం నవీన స్వభావం ధరించుకుని దేవుడు చెప్పిన పనులు మాత్రమే నువ్వు చేయాలి. దేవునికి విరుద్ధమైన ఏమీ కూడా చేయకూడదు. ఓకే, గలతీ 4:8 చాలా అద్భుతమైన మాట ఇది. గలతీలు 4:8 చూడండి ఒకసారి, నేను చదువుతాను. ఆ కాలమందైతే, ఏ కాలమందు? ఎప్పుడు మీరు దేవుణ్ణి తెలుసుకోకముందు, మీరు దేవునిని ఎరగని వారై, అప్పుడు మీరు దేవుణ్ణి ఎరగని వారై నిజమునకు, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు. చాలు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యేసు ప్రభువుని తెలుసు కదా. ఇప్పుడు మీకు తెలుసా కదా?
అవు- అవును. ఇప్పుడు మనం దేవుడికి తెలుసు. ఇప్పుడు మనకి దేవుడు తెలుసు, అవును కదా. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే మరి దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక, చూడమ్మ చదవమ్మ అక్కడ, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠముల తట్టు మరల తిరగనేలా దేవునికి మహిమ కలుగును గాక. బలహీనమైన వాటి తట్టు మళ్ళా ఎందుకు చూస్తారు? అసలు తిరగొద్దు అంటున్నాడు దేవుడు. తిరగడం, జీవ కిరీటం సంపాదించుకోవడం ఊరికే తేలిగ్గా రాదు, ఈజీగా రాదు దేవునికి జీవ కిరీటం. ఫైనల్గా 2 తిమోతి 2:4 ఇక చూడండి, మీరు ఎలాగుండాలో ఈ ఒక్క మాటలో మీకు అర్థమైపోద్ది. ఈజీగా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావు, ఈజీగా దేవుడి దగ్గర నుంచి జీవ కిరీటం రాదు. ఏం చేయాలి మీరు? జాగ్రత్తగా, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు ఎలా పోరాడాలటండి? పోరాడేవాడు ఎలా పోరాడాలంటే నియమం ప్రకారంగా పోరాడకుంటే వాడికి కిరీటం దొరకదు. యుద్ధానికి వెళ్ళినోడు పర్ఫెక్ట్గా యుద్ధం చేయకపోతే వాడిని చంపేస్తారు అవతల సైనికుడు వచ్చేసి. పోరాటం చేసేవాడు పర్ఫెక్ట్గా పోరాడకపోతే జీవ కిరీటం రాదంట. అంటే మనము నియమం ప్రకారంగా పోరాటం చేయకపోతే మనకి కూడా జీవ కిరీటం రాదు. అర్థమవుతుందా? మన ఇష్టం వచ్చినట్టు మనం పోరాటం తిరిగితే జీవ కిరీటం రావాలంటే రాదు. మనము నియమం ప్రకారంగా పోరాడాలంట. అంటే దేవుడు మనకిచ్చిన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిల ప్రకారంగా మనం పోరాడితేనే జీవ కిరీటం అనేది మనకి వస్తుంది. మనం జీవ కిరీటం లేకపోతే ఈ క్రైస్తవ జీవితంలో మనం ఏం సాధించగలుగుతాం? ఇంకా ఈ లోకంలో మనం ఒక 100 సంవత్సరాలు బ్రతికేసిన తర్వాత ఖచ్చితంగా మనకు జీవ కిరీటాన్ని సంపాదించుకోవాలి. ఈ 100 సంవత్సరాల్లోనూ మన జీవ కిరీటం సంపాదించుకోవడానికి కావలసినటువంటి అన్ని పనులు కూడా మనము చెయ్యాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.